సిటీలో ఒక ప్రముఖ స్కూల్ ప్రిన్సిపాల్ అయిన వింధ్యా వేములపల్లి తాను చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తంగా తన మీద తనే హైకోర్టులో కేసు వేసుకోవడంతో కథ మొదలవుతుంది. అసలు ఆమె ఎందుకు ఇలా చేసింది అనే అంశం తెలియడానికి కథ కొన్ని సంవత్సరాల వెనక్కి వెళ్తుంది. చైత్ర అనే చదువులో రాణించే అమ్మాయి తన స్నేహితురాలు దీప్తి బలవంతం మీద యుఫోరియా అనే పార్టీకి వెళ్తుంది. అక్కడ వికాస్ అనే అబ్బాయి పరిచయం అవుతాడు. పార్టీ తర్వాత వికాస్ మరియు అతని స్నేహితులు చైత్రను తమ కారులో ఎక్కించుకుని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి ఆమెపై సమూహ అత్యాచారం చేసి ఆ దృశ్యాలను వీడియో తీస్తారు. ధైర్యం తెచ్చుకున్న చైత్ర పోలీసులను ఆశ్రయిస్తుంది. కమిషనర్ జయదేవ్ ఈ కేసులో నిందితులు మైనర్లు అయినప్పటికీ వారి పెంపకంలో వైఫల్యం ఉన్నందుకు వారి తల్లిదండ్రుల పేర్లను వింధ్యా వేములపల్లితో సహా బహిర్గతం చేస్తాడు. వింధ్య తన కొడుకు ఫోన్ ద్వారా దొరికిన కీలక సాక్ష్యాలను పోలీసులకు అందిస్తుంది. దీనివల్ల వికాస్ మరియు అతని స్నేహితులకు 20 ఏళ్ల జైలు శిక్ష పడుతుంది.